పులివెందుల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తూ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందుల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందుల అరటి సాగులో ఇక్కడ పులివెందుల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకాలం నిదర్శనం అవసరం. అక్కడే గన యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని గన పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు. వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపరు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నాం. మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి. పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్సీపీ హయాంలో రేట్లు వస్తే టన్ను ₹1,00,000 75,000 రూపాయలు అమ్మిన రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా, కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు 23,000, 15,000, 18,000. కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినాం సార్. 12 కోట్ల రూపాయలు రైతులు డైరెక్ట్. అరటి రేటు మన కోవిడ్ లో రేటు ఉంది సార్. లారీలు మనమే దారుణంగా ఉన్న పరిస్థితి. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, ఈ 4,000 ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే, చేసేందుకే ఈరోజు నా ఈ పర్యటన. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి. ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా, కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి. వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో
ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళా ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళా ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతులకు ఇది ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నష్టపోయిన రైతన్నలకు కూడా ఖచ్చితంగా పార్టీ అంతో ఇంతో, అధికారంలో మనం లేము, ప్రతిపక్షంలో మనం ఉన్నాం, అంతో ఇంతో చేసే కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. అది రాబోయే రోజుల్లో అవినాష్తో నేను మాట్లాడుకుని అవినాష్ ప్రతి రైతుకు మేలు జరిగేట్టుగా, ఎంతో కొంత మేలు జరిగేట్టుగా అవినాష్ ద్వారా అది చేయించే కార్యక్రమం కూడా చేస్తాం.